మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు గోచార ఫలం ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో. ఇందులో మిమ్మల్ని భయపెట్టేది కానీ, మీ మెప్పు పొందాలి అని చెప్పేసి ఏదో స్త్రీ ప్రవేశిస్తుంది, లక్షలు వచ్చేస్తాయి, కోటీశ్వరులు అయిపోతారు, బల్ల గుద్ది చెప్తున్నా రాసి పెట్టుకో, ఎన్ని బల్లలు గుద్దుతాం, మన చెయ్యని పెడుతుంది, అలాంటివి ఏవి ఉండవండి. అతిశయోక్తులు ఉండవు. అలాగే మిమ్మల్ని భయపెట్టేసి భయభ్రాంతులు చేసేసి మీ చేత వేలో లక్షలో ఖర్చు పెట్టించేటటువంటి పని కూడా ఏమీ ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం మాత్రమే జరుగుతుంది. దీన్ని చూసి కూడా మీరు ఎక్కువ సంబరపడక్కర్లేదు, ఎక్కువ డిసప్పాయింట్ కూడా అవ్వద్దు, ఎక్కువగా మీరు నిరుత్సాహపడవద్దు. ఎందుకని అంటే ఇవి రాశిగతమైన ఫలితాలు, మీ వ్యక్తిగత ఫలితాలు కావు. మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ఏ ఊరిలో పుట్టారు, మీ సమస్య ఏంటి అనేది తెలియజేస్తూ మాకు కనుక మమ్మల్ని దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే రాసిస్తాము. ఆ సౌకర్యం మా దగ్గర ఉంది. నిష్ణాతులు లేని వారి చేత మాత్రమే రాయించుకుంటూ ఉండండి. బయట కూడా చాలామంది ఉంటారు, ఉండరని కాదు. మీకు ఎవరన్నా దొరికితే మరి నిష్ణాతులు లేని వాడు ఎలా తెలుస్తుంది? తెలియదండి, నాకు కూడా తెలియదు. అంచేత నిష్ణాతులు లేని వాడు దొరకాలంటే ఒక అదృష్టం ఉండాలి. కర్మ పరిపక్వత పొందితేనే నిష్ణాతులు లేని వాడు దొరుకుతారు, లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. ఇది ఏమాత్రము వాంఛనీయము కాదు. కానీ ద్వితీయ స్థానంలో ఉండటం ద్వారా ధన రాబడి తగ్గుతుంది, కుటుంబంలో పరిస్థితులు బాగుండవు, మాటల్లో కఠినత్వం ఉంటుంది. రాహు అయిన కారణంగా విషక్రిముల ద్వారా కూడా కొన్ని దోమలు కావచ్చు, బొద్దింకలు కావచ్చు, బల్లులు కావచ్చు, తేళ్లు, జర్లు ఇట్లాంటి వాటి వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. దోమ అని చెప్పి చిన్న ప్రాణిగా మనం భావించాల్సిన పని లేదండి. అది చేసేటటువంటి అపకారం చాలా ఉంది. సకానికి సగం రోగాలు దోమల వల్లే ఎక్కువగా, ఈగల వల్ల, దోమల వల్ల ఎక్కువగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి. అందుచేత దోమలు కూడా మనం తీసుకోవాల్సిన పని లేదు. చేత రాహుగ్రహం యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది. అలాగే తృతీయంలో శని యొక్క సంచారం, అది కూడా ఏమాత్రము మనకి శని యొక్క ప్రభావం మాత్రం మంచి 3వ స్థానం కదా, తృతీయ స్థానంలో మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. అందరి యొక్క సహాయ సహకారాలు వీరికి అందుతాయి. ఇంట బయట, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, మనస వాచ కర్మణ కూడా వీరికి ఇది మనం చెప్పుకుంటున్న 15 రోజుల ఫలితాలే. కానీ వీరికి 2.5 సంవత్సరాల పాటు ఈ మకర రాశి వారికి శని అనుకూలుడే. ఇది గమనించుకోండి. ఇందాక మొదట మనం రాహువు చెప్పుకున్నాము, ఆయన్ను కూడా 1.5 సంవత్సరాల పాటు మీకు ప్రతికూలుడే, అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే చతుర్థంలో శుక్రుడు యొక్క గ్రహం యొక్క సంచారం ఉన్నది. వీరంతా నెల 15 రోజులు సంచారం చేసేవారు కాబట్టి వీరికి ప్రత్యేకించి 15 రోజుల యొక్క ప్రభావాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. చతుర్థ స్థానంలో సర్వ సౌఖ్యాల్ని కూడా మనకి శుక్ర భగవానుడు ప్రసాదిస్తాడు. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం, భార్యతో మనకు ఉండేటటువంటి అనుబంధం, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే విద్య విషయంలో కూడా బాగుంటుంది. పిల్లల విద్య విషయం కావచ్చు, ఒకవేళ ఈ జాతకుడే విద్యార్థి అయి ఉంటే ఆయన కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ విధంగా శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం వీరుకున్నది. అలాగే సోషల్ మీడియాలోను, టీవీలోను, సినిమా రంగంలోను, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా శుక్రుడు అనుకూలుడే. ఇకపోతే 5, 6 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది. రవి యొక్క సంచారం 5వ స్థానంలో 14 రోజులు, ఒక్కరోజు మాత్రం 6వ స్థానంలో. ఆ 6వ స్థానంలో ఉన్న ఒక్కరోజు మాత్రమే మీకు అనుకూలురు. మిగతా 14 రోజులు 5వ స్థానంలో ఉండి మీ పిల్లల యొక్క చదువు మీద ఎఫెక్ట్ పడుతుంది, పిల్లల యొక్క మీ సంతానం యొక్క ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అలాగే చెడు స్నేహాలు పట్టడానికి, గాయాలు అవడానికి కూడా అవకాశం ఏర్పరుస్తూ ఉంటాడు రవి భగవానుడు. అలాగే బుధుడు కూడా 5, 6 స్థానాలలో, 2 స్థానాల్లో 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. 5వ స్థానంలో 6 రోజులు మీకు అనుకూలం కాదు. అక్కడ కూడా మీ సంతానం మీదే చెడు ప్రభావం చూపిస్తాడు. కానీ 6వ స్థానంలో ప్రభావం వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది,
అలాగే రుణాలు పుడతాయి, రుణాలు తీర్చేయగలుగుతారు, అలాగే అందరితోటి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఈ విధమైనటువంటి మంచి ఫలితాలన్నీ కూడా బుధుడు మీకు కల్పిస్తూ ఉన్నారు. ఇకపోతే గురువు యొక్క సంచారం 6వ స్థానంలో జరుగుతోంది. గురువు యొక్క సంచారం 6వ స్థానంలో ఏమాత్రము వాంఛనీయము కాదు. అయినా మీకు ఈ ఆరోగ్యాన్ని అంటే కొంచెం అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉన్నది. ఎక్కడ మీరు ప్రయత్నం చేసినా రుణాలు పుట్టకుండా ఉంటాయి. ఆ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అప్పులుంటే తీర్చలేరు, అప్పు కోసం ప్రయత్నం చేస్తే పుట్టదు. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా 6వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొంచెం ధనానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులన్నీ ఏర్పడతాయి. ఇక కుజుని యొక్క సంచారం తీసుకుంటే 7, 8 స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. 7వ స్థానంలో ఒక 4 రోజులు, 8వ స్థానంలో ఒక 11 రోజులు ఉన్నాయి. ఈ 2 స్థానాల్లోనూ కూడా భార్యాభర్తల మధ్యన కొంచెం కలహాలు, అలాగే అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కలత్ర పీడ, పెద్ద దుఃఖాలు కలగటం, అపవాదులు, ధన నష్టం, పరాభవాలు, అవమానాలు, అలాగే మనకు అప్పుడు దాకా మంచిగా మిత్రత్వంగా ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఎందుకో దూరం అవుతుంటారు, కలహాలు పెంచుకుంటూ ఉంటారు. ఈ విధమైన పరిణామాలన్నీ కూడా అష్టమ కుజుని వల్ల మనకు కలుగుతూ ఉంటాయి. అలాగే అష్టమ స్థానంలో కేతు సంచారం కూడా జరుగుతున్నదండి. ఈ కేతు సంచారం కూడా మన మీద చెడు ప్రభావమే చూపిస్తుంది. కేతు కుజువతని, అలాగే మనం కుజుడు ఇప్పుడు చెప్పుకున్నాం కదా అష్టమ స్థానంలో ఏమేమి జరుగుతాయో అదేవిధంగా మనకి అక్కడ పెద్ద దుఃఖం రావటము, కలత్ర పీడ, ధన నష్టం, కలహాలు, మంచివారుగా ఉన్నవారు మిత్రత్వంగా ఉన్నవాళ్ళు కూడా మనల్ని శత్రువులుగా చూడటం, పరాభవం, అవమానాలు, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. అందుచేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం మకర రాశి వారికి చెప్పుకోవాలి. అందుచేత మనం ఇన్ని విన్నారు కదా, మీరు ఇప్పుడు ఏ గ్రహాలు మీకు అనుకూలంగా లేవో ఒకసారి గుర్తు చేసుకోండి, లేదా మరలా ఒకసారి వీడియో వినండి. ఆ గ్రహాలలో ఏమేమి మనకు అనుకూలంగా లేవో వాటికి తగిన విధంగా మీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోండి. దాంతో పాటుగా ప్రతినిత్యము నవగ్రహాల యొక్క ప్రార్థన చేసుకోవటం, పూజించుకోవటం చేసినట్టయితే మీరు ఈ వచ్చేటటువంటి కష్టాల నుంచి సునాయాసంగా బయటపడగలరు. శోభం భూయాత్.